హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చెల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ వీడియో. యాక్చువల్గా ఏంటంటే 3 days నుంచి నవీన్ నన్ను చార్మినార్ తీసుకెళ్తా అని పోస్ట్ పోన్ చేశారు. ఈరోజు నేను డైరెక్ట్గా రెడీ అయిపోయి నేను రెడీ అయ్యా వెళ్దామా అని అడిగితే ఎక్కడికి వెళ్ళేది అని అంటున్నారు. లేదు, ఇలా చార్మినార్ తీసుకెళ్తా అన్నారు కదా, తీసుకెళ్ళండి అంటే అది నిన్నరా బుజ్జి, ఈరోజు కాదమ్మా అని అంటున్నారు, ఏడిపిస్తున్నారు. బట్ తను కూడా రెడీ అయిపోయారు తీసుకెళ్దామని చెప్పి. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్దామని అని అనుకుంటున్నాం. రంజాన్ సీజన్ కదా, బాగుంటుంది అని చెప్పి. వెళ్ళే ముందు కొన్ని రూల్స్ చెప్తాను, అది నీకు ఓకే అంటే చెప్పు, తీసుకెళ్తాను అని చెప్తున్నారు. ఏంటి ఆ రూల్స్ అంటే, ఎటు పడితే అటు ఏది పడితే చూడడానికి వెళ్ళిపోవద్దు, స్టాండర్డ్గా రాతో పాటునే ఉండు, మళ్ళీ లేదంటే తప్పిపోతావు, వెతుక్కోలేను నేను, నాకు మళ్ళీ వర్క్ ఉంది అని చెప్తున్నారు. సరే మీరు ఎలా చెప్తే నేను అలానే ఉంటాను, ఎక్కడికి వెళ్ళనులే అంటే. యూజువల్గా నేను ఎప్పుడు ఎక్కడికన్నా మాల్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఇప్పుడే వస్తా, జస్ట్ ఏ మినిట్ అని వెళ్ళి అన్నీ ఒక రౌండ్ వేసి వచ్చేస్తాను, విండో షాపింగ్లా చూసేసి వచ్చేస్తాను. సో నువ్వు అలా చేస్తే ఇక్కడ కుదరదు, కొంచెం ఇప్పుడు సీజన్ కదా ఎక్కువ రష్గా ఉంటుంది, కొంచెం నువ్వు మాట వింటా అంటేనే తీసుకెళ్తా అని చెప్పి నవీన్ అంటున్నారు. దానికి నాకు ఓకే, నేను ఎలానో పెద్దగా ఎక్కువేమి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని ఎక్కువ స్పెండ్ చేసే టైప్ కూడా కాదు. ఏదన్నా బాగా నచ్చితే ఓకే ఇది నాకు దొరకదు అన్నప్పుడు నేను అనుకుంటా, అంతే తప్పితే లేదంటే నేను అనుకోను. ఈ డిస్కషన్ అంతా అయిపోయాక ఓకే అయితే అన్నిటికీ ఓకే చెప్పావు కాబట్టి తీసుకెళ్తాను రా అని చెప్పి అప్పుడు కదిలారు. అప్పటికి టైం 8:30 అయింది. మా ఇంటి నుంచి చార్మినార్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour టైం పడుతుందంట. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి 1.5 hour అలా టైం పట్టేసిద్ది. ఇంకా మనం కార్లో వెళ్తే ఇంట్లోనే కూర్చోవచ్చు, ఇంకా వెళ్ళలేము, అసలు అంత హెవీ ట్రాఫిక్ ఉంది. సో బైక్లోనే వెళ్ళాము. నేను హ్యాపీగా వెనకాల బాగానే కూర్చున్నా. పాపం ఎంత ట్రాఫిక్లో నవీన్ డ్రైవ్ చేయడానికి ఇదైపోయారు ఊరికేని. చాలా కష్టంగా ఉంటుంది కదా, అంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ చార్మినార్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళడానికి మాకు 1/2 hour టైం పట్టింది, చాలాసేపు అయిపోయింది. 8:30కి స్టార్ట్ అయిన వాళ్ళం, నియర్లీ 10 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అంతసేపు జర్నీ చేసామనిపించింది నాకు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ 2018లో అనుకుంటా, నేను డాడీ చెల్లి సేమ్ రంజాన్ సీజన్లోనే వచ్చాము చార్మినార్ దగ్గరికి, అది గుర్తొస్తుంది నాకు. ఫైనల్లీ చాలాసేపు జర్నీ తర్వాత మేమైతే చార్మినార్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ చార్మినార్ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యేసరికి చార్మినార్కి లైటింగ్స్ పెట్టే ఉన్నాయి, నేను దూరం నుంచి చూస్తున్నా, బాగుంది అనిపించింది. కానీ దగ్గరకు వెళ్ళేసరికి ఆ లైటింగ్స్ ఆఫ్ చేసేసారు. అయ్యో కనీసం వీడియో కూడా తీసుకోలేకపోయానే అని అనుకున్నా. అండ్ ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసాం కదా, నేను ఇంకా రెడీగా ఉన్నా, అటు వెళ్దాం ఇది చూద్దాం, కలర్ఫుల్, ఆ కలర్ అంతా కళ్ళకి అలా కొడుతుంది లైటింగ్స్ తోటి, చాలా బాగుంది, నేను వెళ్తాను చూస్తాను అని అంటే జాగ్రత్త, నేను ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్తున్నారు. ఇక్కడ చార్మినార్లో మనకి బాగా ఫేమస్ ఏంటి, ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇవే కదా. బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే నేను రీసెంట్గా మ్యారేజ్కి కూడా నేను బ్యాంగిల్ షాపింగ్ చార్మినార్లోనే చేశాను. చూసినవన్నీ కొంచెం కొత్త కలెక్షన్స్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ నా దగ్గర చాలానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎక్కువ తీసుకోవడానికి ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని ఏం అనుకోలే. ఇయర్ రింగ్స్ వెతుకుతున్నా, నేను ఒక కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను, అట్లాంటివి ఏమన్నా దొరుకుతాయేమో అని చూశాను. బట్ అట్లాంటిది ఇక్కడ దొరకలేదు, చాలా వెతికాను, కొన్ని బాగున్నాయి అనిపించింది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇవి నార్మల్గా జనరల్గా ఎప్పుడైనా హాఫ్ శారీస్ కానీ ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా. జస్ట్ నేను కాస్ట్ కూడా ఎంత అని కనుక్కుందామని అడిగా, అన్నీ రీజనబుల్గానే చెప్తున్నారు, 100, 150 ఇంతే చెప్తున్నారు. నేను ఇప్పుడు చూపించేది కూడా 150నే. క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. కొన్ని బ్యాంగిల్స్ చూసాను, ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. కానీ ఇట్లాంటి మెటల్ బ్యాంగిల్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి. యూజువల్గా నేను చాలా తక్కువ అనమాట బ్యాంగిల్స్ వేసుకోవడం, 1 హ్యాండ్కి వాచ్ అండ్ 1 హ్యాండ్కి బ్రేస్లెటే ఉంచుతాను. ఎప్పుడో కానీ చాలా తక్కువ శారీస్ కట్టుకున్నప్పుడు అట్లా వేసుకుంటా అనమాట. అన్నీ తిరిగి చూడడమే కానీ కొనడం ఏమన్నా ఉందా అని నవీన్, ఎందుకు కొనను, వెయిట్ చేయి, నీకు అన్ని పాకెట్ ఖాళీ చేసే టైం వస్తుందిలే, నేను కొంటాను, కంగారు పడుకో అని నేను అంటాను. యూజువల్గా ఎప్పుడు నేను అంత ఎక్కువ కొనేసే టైప్ కాదు, తనకి తెలుసు అనమాట. ఇక్కడ నాకు ఒక బ్యాగ్ కొంచెం మంచిగా అనిపించింది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే చెప్పారు, 350 ఎంతో చెప్పారు. మనం కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారనమాట. ఫైనల్గా 200కి ఇవ్వండి అంకుల్ అని అడుగుతున్నాను నేను. ఆయన అలా కాదమ్మా ఇలాగమ్మా అని చెప్పి లాస్ట్కి 250కి ఇచ్చారనమాట. బ్యాగ్ అయితే నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ బ్యాగ్స్ కొంచెం క్వాలిటీ బాగానే ఉన్నాయి అని అనిపించింది. నేను తీసుకున్నది నాకు మంచిగా అనిపించింది. ఏదో తీసుకొని వస్తుంటే అమ్మయ్య ఫైనల్లీ ఒక్కటైనా షాప్ చేసేవాళ్ళే వచ్చిన దానికి అని చెప్పి నవీన్ అంటున్నారు.
దానిదేముంది, ఇంకా చేయమంటే చాలానే చేసేస్తాను. కానీ ఏంటంటే నాకు అంత పెట్టేయాలి, కొనేసుకోవాలి అని అనిపించదు. ఏదన్నా మనకి యూజ్ అయ్యేదే తీసుకుంటే బెస్ట్ కదా అని అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం వాక్ చేసి అన్ని స్ట్రీట్ షాపింగ్ చూసుకున్న తర్వాత చాయ్ తాగుదామని చెప్పి నవీన్ అన్నారు. బన్ మస్కా తిందాము, చాయ్ తాగుతూ అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నాకు అలవాట్లేదు. యూజువల్గా ఎవ్రీడే టీ తాగే అలవాట్లేదు, చాలా తక్కువ అనమాట. మేము లాస్ట్ టైం పెళ్లి షాపింగ్ అప్పుడు అనుకుంటే డాడీ వాళ్ళు తాగారు ఇక్కడ. అప్పుడు కూడా నేను టేస్ట్ కూడా చేయలేదు. ఈ బన్ని ఇట్లా తీసుకొని ఛాయ్లో ముంచుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇక్కడ ఫేమస్ అని చెప్తున్నారు అనమాట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. నవీన్ తినలేదు, మొత్తం నేనే తినేసాను. అది అంత నచ్చింది అనమాట. అండ్ దట్టు నైట్ ఓన్లీ టిఫిన్సే చేస్తాను నేను. టిఫిన్ చేయకుండానే వెళ్ళాము. ఇంకా ఇదే కొంచెం టిఫిన్లో తినేసామన్నమాట. చాయ్ అండ్ బన్ మస్కా ఇక్కడ తిన్నారా? టేస్ట్ చేస్తే ఒకవేళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేయకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇక్కడ చూడలేని షాప్ అంటూ ఏదీ లేదు, అన్నీ తిరిగేసాను అనమాట. అంత ఓపిక ఎక్కువ నాకు. స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎవరైతే స్ట్రీట్ షాపింగ్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ ప్లేసెస్ అన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. ఇక్కడ ఒకవేళ మీరు ఏమన్నా ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఈవెంట్స్ ఏం జరిగినా కూడా బ్యాంగిల్స్కి, ఇయర్ రింగ్స్కి, నెక్ సెట్స్కి ఇక్కడికి మాత్రం వచ్చి చూసుకుంటే చాలు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి అని అంటే ఇంకొంచెం తక్కువకేనే మనం తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు చెప్తారు కాస్ట్, దాన్ని బట్టి మనం తగ్గించమని అడిగితే వాళ్ళే తగ్గిస్తారు. చాలా ఐటమ్స్ నాకు బాగా అనిపించాయి. బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఫ్లవర్ వైజెస్ ఇంకా అన్నీ చూస్తూనే ఉన్నాం కానీ ఇంకేం తీసుకోలేదు. సీజన్ నడుస్తుంది కదా, అన్నీ ఎక్కువ ప్రైజెసే చెప్తున్నారు అండ్ ఫిక్స్డ్ రేట్స్ అంటున్నారు. మనం ఏం బార్గెన్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, ఇంకా చూసిన చాలు, వెళ్దాం, లేట్ అవుతుంది అని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు మేము ఒక ప్లేస్లో ఆగాము. ఒకవేళ మీకు ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఎప్పుడు మెట్రోలో వెళ్ళేటప్పుడు పైనుంచి చూసి ప్లేస్ భలే ఉంది కదా అనుకునేదాన్ని. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఆగడం. సరే ఏమన్నా తిందాం, చాట్ ఏమన్నా తిందాం, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి నవీన్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఆపారనమాట. ఇది తింటున్నాము, ఈలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఓపెన్ ఏరియా కదా ఇదంతా, అంబ్రిల్లాస్ పెడుతున్నారనమాట. చూస్తూ చూస్తూ వర్షం చాలా ఎక్కువైపోయింది. కదిలితే ఇలానే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వర్షం తగ్గేదాకా ఇంటికి వెళ్ళడం కోసం. ఏ మాట కామాటే చాట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది టేస్ట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ స్ట్రీట్ షాపింగ్ ఇన్ చార్మినార్. Hope you like it. If you like it, please don't forget to like, share and subscribe to my channel. And also please share to your friends to subscribe my channel. Thank you.